హే గాయ్స్, అల్కాజర్ షో అయిపోయిన తర్వాత పటాయాలో మేమైతే వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాము. ఈ మధ్య దారిలో ఒక మార్కెట్ అయితే ఉంది అండ్ ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఫ్రూట్స్ ఉన్నాయి. పనసకాయల కనిపించే ఈ ఫ్రూట్ పేరు దురియన్ ఫ్రూట్ అన్నమాట. ఇది మొత్తం థాయిలాండ్ లో చాలా ఫేమస్ అండ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కాస్ట్లీ. అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ కూడా చూడండి, ప్రెజెంటేషన్ ఎంత బాగా పెట్టారో. ఈవెన్ అట్టి పళ్ళను కూడా ఇంత బాగా ప్యాక్ చేస్తారా అన్నట్టుగా పెట్టారు. మొత్తం ఇవన్నీ 100 బాత్ 120 బాత్ అంటే మన ఇండియన్ రూపీస్ లో ఇంచుమించు 225 రూపాయలు అనమాట ఒక్కొక్కటి. ఇందాక పనసకాయలా కనిపించింది కదా, అవే ఇవన్నమాట దురియన్ ఫ్రూట్స్. 450-500 బాత్స్ అంటే ఇంచుమించు 1200 నుండి 1500 ఒక్కొక్క ప్యాకెట్. ఈ ఫుడ్ స్టాల్ లో చూడండి, మొత్తం చికెన్ ని ముక్కలు ముక్కలుగా అంటే ఏ పార్ట్ కా పార్ట్ తీసేసి లెగ్ పీస్, వింగ్, చెస్ట్ విడివిడిగా పెట్టేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట. 40 బాత్, 20 బాత్, 50 బాత్ అట్లా. ఇక్కడేమో ఈ కొబ్బరికాయలు ఉన్నాయి చూడండి, ఎంత నీట్ గా చెక్కారో. ఇక్కడ యాక్చువల్ గా కోకోనట్ కి పంట ఎక్కువ అండ్ మ్యాంగోస్ కి కూడా. అని చూడండి ఆమె నీట్ గా ఎంత బాగా ప్యాక్ చేస్తుందో. అవి 100 బాత్స్. ఆ పక్కనే మనకి సపోటా కాయలా కనిపిస్తున్నాయి కదా, అవి లాంగ్సాట్ ఫ్రూట్స్ అనమాట. సో ఇక్కడ ఈ థాయిలాండ్ లో చాలా ఫేమస్ ఇవి. అచ్చం సపోటా కాయలాగే ఉన్నాయి కదా, కానీ ఇవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. సపోటాలు అయితే విడివిడిగా ఉంటాయి, ఇవి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవి మ్యాంగోస్ ఏమో అనుకున్నారు కానీ కాదు, అసలు చిన్న చిన్న ఫ్రూట్స్ మ్యాంగోస్ లా ఉన్నాయి. కానీ ఇది కూడా ఒక రకమైన ఫేమస్ ఫ్రూట్ ఇన్ బ్యాంకాక్. ఈ ఫ్రూట్స్ మనం ఎప్పుడు ఇండియాలో మనకి ఎప్పుడు చూసి ఉండము. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. ఇవి చూడండి చిన్న చిన్న రేక్కాయల్లాగా ఉన్నాయి, మామిడికాయలాగా, బత్తాకాయలాగా. కానీ కాదు, ఇది ఒక రకమైన ఫ్రూట్ అనమాట. అక్కడ చూడండి అవి చిన్న చిన్న అల్బక్రకాయల్లా ఉన్నాయి కానీ కాదు. అండ్ ఇక్కడ చూడండి పప్పర్ పనసకాయలు కూడా ఇక్కడ బాగా తింటారు. అండ్ పుచ్చకాయల్ని, క్యారెట్ని, మ్యాంగోస్ ని డిఫరెంట్ గా వాటిని కోసి నీట్ గా ప్యాక్ చేసి దేనికి దానికి రేటేసి పెట్టేశారు. ఇంకా ఇవి పన్నీర్ కాయలు, పక్కన జాంకాయలు, ఇవి మనకు తెలిసినవే. ఇది రెడ్ కలర్ పప్పర్ పనస అంటే ఇవి దానిమ్మ. ఓర్ని అమ్మ, ఈ దానిమ్మకాయలు కూడా భలే చక్కగా పెట్టి ప్యాకింగ్ చేశారు. చూడండి ఇవన్నీ అన్ని ఫ్రూట్స్ కలిపి ఆల్ మిక్స్. ఇవి ద్రాక్ష పళ్ళు చూడండి. ఎప్పుడు నేనైతే ఇంత పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు గ్రీన్ కలర్ నేనైతే ఇండియాలో చూడలేదు. అండ్ ఇవి కూడా ఏదో ఫ్రూట్స్, మ్యాంగో అయితే అస్సలు కానే కాదు, బట్ ఏదో రకం మొత్తం పెట్టేసి ప్యాక్ చేశారు. ఇంకో పక్కన స్టాల్ లోనేమో దిబ్బ రొట్టెలు చేశారు, వీట్ రొట్టెలు. ఈ పక్కనేమో చికెన్ కాల్చేశారనమాట. మొత్తం కాల్చేశారు, కోడిని ఇట్లా బొగ్గుల్లో పైన పెట్టేసి గ్రిల్స్ మీద కాల్చేశారు. ఇది చూసారు కదా మొసలి మాంసం, చూడండి ఎలా తిప్పుతున్నారో. మొత్తం పైన మాంసం అంతా తీసేసి అమ్మేసినట్టున్నారు. ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకొంచెం మిగిలింది. దాన్ని గ్రిల్స్ మీద అటు ఇటు తిప్పుతున్నారు పచ్చి మాంసాన్ని. ఈ గ్రిల్ మీద కోడి మొత్తం వేసేసి తిప్పుతున్నారు. ఈ పక్కన వచ్చేసి ర్యాబిట్స్ అండ్ పైథాన్స్ పిల్లలు అనమాట, చిన్ని పైథాన్ పిల్లలు, పాము పిల్లలు. ఈ కింద ఒక చిన్న గుడ్లగూబ ఉంది. వీటిని కాసేపు పట్టుకొని ఫొటోస్ తీసుకోవడానికి, వాటికి ఫీడ్ చేయడానికి 50 థాయ్ బాత్స్ నుండి 100 థాయ్ బాత్స్ తీసుకుంటున్నారు అనమాట. ఇది బొర్రెట్ తిప్పట్లేదేంటో. మనం ఇంట్లో కుక్కల్ని, పిల్లల్ని పెంచుకున్నట్టు వీళ్ళు ఈజీగా చూడండి పాములు పెంచుకుంటున్నారు. మొత్తం అవన్నీ పైథాన్సే. పెద్ద అయితే మింగేస్తాయేమో మనుషులు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాయి. ఈ పిల్ల చూడండి, చైనా పిల్ల మరి తాయి పిల్ల తెలియదు కానీ భలే ఆడుకుంటుంది, మీదకి ఎక్కించుకుంటుంది ఆ పాముని. బీచ్కి వెళ్ళినప్పుడు నత్తగుళ్ళలతో ఆడుకోవడమే తెలుసు కానీ వాటిని ఇలా సాస్ ఇచ్చి అందులో ముంచుకొని తినమని ఇలా అమ్మడం అది చూడడం ఫస్ట్ టైం అనమాట. పక్కన రొయ్యలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇవి 200 బాత్స్ అనమాట. సింపుల్ చూడండి, పొటాటోని బాగా ఉడకబెట్టి అందులో కార్న్ వేసి చీజ్ వేసి అమ్ముతున్నారు. ఎంత వీళ్ళ బ్రెయిన్స్ అసలు. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా 40 బాత్స్ అనమాట, అంటే ఇంచుమించు 100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఈ చూడండి ఎంత బాగా తొక్కలు తీసారో దానిమ్మకాయలకి. ఈ పక్కన ఇవి కూడా ఆరెంజ్ లా కనిపించే జ్యూస్ ఫ్రూట్, కానీ ఆరెంజ్ కాదు అది. ఇవి చూడండి మ్యాంగో స్టిక్కీ రైస్ ని కూడా 3 రకాల కలర్లు, వైట్, గ్రీన్, పర్పుల్ లో ఉన్నాయి. సో పక్కన మ్యాంగో ముక్కేసి చిన్న అన్నం స్టిక్కీ రైస్ పెట్టి అమ్ముతున్నారు. అండ్ ఇవన్నీ కూడా చికెన్, ఫిష్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ పోర్కు అవి ఇవి పన్నీర్ గిన్నీర్ అన్ని కలిపి కొట్టేశారు. 40 బాత్లు అంట ఒక్కొక్క స్టిక్ అని. అవి తెలుసు కదా, ఇవి నత్తగుళ్ళ, అమీబా, రొయ్యలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు పెట్టుకుని ఉన్నారు. ఇవి ఎగ్స్ చూసారా. అండ్ ఇవి ఈ రైస్ లో ఈ పైన ఈ ఫుడ్ వెజ్జెస్. అండ్ ఇవేమో న్యూడిల్స్. 4 రకాల నూడిల్స్ ఒకే దాంట్లో పెట్టి ఉంచారు. ఎవరికేం కావాలో అవి వేసేస్తారు అనుకుంటా. దూరం నుండి చూసి ఇవేమో డిజర్ట్స్ అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఇవి మీట్ అని. మొత్తం పంది మాంసము, చికెన్ అని, అవి రొయ్యలు, ఇవన్నీ ఫిష్, ఇవన్నీ కూడా విడదీసి అమ్ముతున్నారు అనమాట. ఇవి స్ప్రింగ్ రోల్స్ అనమాట. 250 బాత్లు, బాగా ఫేమస్. ఇవేమో పాలకూర పకోడీలో ఉన్నాయి. ఇవి చూసారా చికెన్ కబాబ్స్ లాగా, రొయ్యల కబాబ్లు. అండ్ పక్కనేమో ఫిష్ కబాబ్.
చూడండి ఎంత చక్కగా నీట్ గా గుచ్చి పెట్టారో. మొత్తం పచ్చి రొయ్యలు, ఏపిన రొయ్యలు. అబ్బా ఇవి చూడండి, ఇవి వీటి పేర్లు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సడన్ గా చూసి ఏదో అనుకున్నాను, ఏంటివి ఇవి ఇలా ఉన్నాయి. ఓర్ నాయనో, ఇవి చికెన్ తో చేసినవి అనుకుంటా. అండ్ చీజ్ బాల్స్. మనం చింతపండు రసం, చారు ఇవన్నీ ఎలా పెట్టుకుంటాము, సాంబార్ ఇవన్నీ వీళ్ళు కూడా కొన్ని ఫ్లేవర్స్ వేసుకొని కొన్ని పులుసులా పెట్టుకున్నారనమాట. అయితే వీటిని నూడిల్స్ లో అని, నాన్ వెజ్ అవన్నీ ఉంటాయి కదా, నాన్ వెజ్ పచ్చి మీట్, సెమీ కుక్డ్ మీట్, వాటిలో పైన వేసేసుకొని తినేస్తారు ఇలా పచ్చిగానే. ఇందాక చెప్పాను కదా చూడండి, ఇంకో రైస్, కొంచెం రైస్, స్టిక్కీ రైస్ వేసారు. అందులో ఏ ఫ్లేవర్ పులుసు కావాలంటే ఆ పులుసు వేసి ఇచ్చేస్తారనమాట. దీనికి 100 బాతులు 150 బాతులు తీసుకుంటారు. ఏం పులుసులో ఏంటో, ఇందులో ఏం కలుపుతారో ఏంటో కర్మరా బాబు. మనకి ఇక్కడైతే కర్రీ పాయింట్లు ఎలా ఉంటాయి అలాగే ఇవి కూడా కర్రీ పాయింట్లు అనమాట. ఇవేమో ఫ్రై చేసిన రైస్ ని కొంచెం కర్రీలు, మొత్తం ఫ్రైలు, పులుసులు అన్ని సెమీ కుక్డ్ మీట్లో వేసుకొని కొన్ని సూప్లు వేసి పెడుతున్నారు. ఇంక ఇలా పచ్చిగా తినేయడమే. ఇదైతే మేక బోటీలో ఉంది, మరి పంది బోటీనో మేక బోటీనో నాకు తెలియట్లేదు. ప్రాన్స్ ఏంద్రా బాబు ఇంత కలర్ఫుల్ గా ఉన్నాయి, బ్లూగా ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. ఈ రొయ్యలు చూడండి రకరకాలు ఎలా ఉన్నాయో, ఇదో రకం అదో రకం ఇదో రకం. ఓర్ నాయన, ఇన్ని రకాలు వీళ్ళే కలర్ వేసి పెంచుతారా. ఈ చూడండి మొత్తం ఆల్ చిప్పలు. ఈ ఆల్ చిప్పలను కూడా వదలట్లేదు వీళ్ళు, పీతలు, మండ్ర పీతలు. ఆల్ చిప్పలు కూడా తినేస్తున్నారు. ఇందులో ఏముందో నాయన, అందులోపల పగలగొట్టి మీట్ తీసి దాంట్లో కొన్ని సాసులు వేసుకొని అట్లా తినేస్తారు. ఇదో రకమైన చేప కైండ్ ఆఫ్, దీన్ని ఏదో అంటారబ్బా, పేరు గుర్తు రావట్లా. పందికూర మొత్తం దగ్గరికి కాయమేలా చేస్తారు. ఈ ముక్కలు ఈ ముక్కలు అన్ని కలిపేసి ఒక బౌల్లో వేసి ఏదైనా ఒక సాస్, ఫ్లేవర్డ్ సాస్ వేసి ఇచ్చేస్తారు. మనకి సబ్వే అలాగా అలా అనమాట. థాయిలాండ్ లో ఇదైతే నా ఫేవరెట్ ఫుడ్. 50 బాత్ అంతే, అంటే 125 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. చూడండి చక్కగా ఇలా బనానా వేసి ఇలా చక్కగా దాని మీద కొంచెం ఏమన్నా చీజ్ కానీ అదే బటర్ ఇవన్నీ వేసి నీట్గా ఒక రొట్టెలో దాంట్లో ఆమ్లెట్ వేసి ఇలా గిలక్ కొట్టి చాలా బాగా చేసేస్తారు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు కనుక బ్యాంకాక్ వెళ్తే అస్సలు దీన్ని మర్చిపోకుండా టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ థాయిలాండ్ లో నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట. ఇలా కోకోనట్ ని సగానికి వీళ్ళు చిప్పలాగా 2 చిప్పల కింద కొడతారు ఒక కోకోనట్ ని. అందులో కొబ్బరి గీకేసి దాంట్లో 2-3 స్కూప్స్ ఐస్ క్రీమ్ పెట్టి దాని మీద ఈ పచ్చిపల్లి అదే ఏపిన పల్లీలు వేసి ఇస్తారు. టేస్టే వేరబ్బా. 50 బాత్లు అంటే మ్యాడ్ ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ అయితే మాత్రం. నేనైతే ఆవురుగా తినేసి నాకేసినా కూడా. బ్యాంకాక్ వెళ్తే ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ ఒకటి, ఆ కోకోనట్ ప్యాన్ కేక్ ఒకటి, ఈ బనానా రోటీ ఒకటి మర్చిపోవద్దు, టేస్ట్ చేయండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. అక్కడ దొరికే ఫ్రూట్స్ మనకి ఇక్కడ ఎలా అయితే మన డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, అక్కడ దొరికే ఫ్రూట్స్ తో డ్రై ఫ్రూట్స్ అనమాట. రకరకాల ఫేస్ పౌడర్స్, ప్యాక్స్, సోప్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. అండ్ ఈ బజార్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది కూడా. అల్కాజర్ షో నుండి మేము బ్యాక్ కి వాకింగ్ స్ట్రీట్ వైపు వస్తుంటే ఆ స్ట్రీట్ లో ఉందన్నమాట ఇది. అల్కాజర్ షో అయిపోయిన తర్వాత మన ఎన్కోరే సీ వ్యూ హోటల్ ఉంది కదా, మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్ లోనే ఉంది దారిలో ఇది. ఇక్కడ మసాజులు కూడా చేస్తున్నారు చూడండి, మొత్తం బయటే నీట్ గా మసాజులు చేస్తున్నారు. దీనికి 300 బాతులు 400 బాతులు తీసుకుంటారు గంటకంతే. చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఈగలు వాలకుండా పైన ఫ్యాన్స్ లాగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా ఈగల ముసరు. ఇలా పెడితే జబ్బులు కూడా రావు. చాలా హైజీన్ ఉన్నారు వీళ్ళైతే మాత్రం, చాలా చాలా పర్టికులర్ అండి. వీటిని అయితే నేను చైనా స్ట్రీట్ లో అయితే చైనా టౌన్ లో చూసాను. బ్యాంకాక్ లో చాలా ఉంటాయి, అమీబా కైండ్ ఆఫ్ అనమాట. ఇవి అదో రకమైన ఫిష్ లో అదో టైప్. వీటిని ముక్కలు చేసి ఇలా పుల్లలకు గుచ్చేసి అమ్ముతున్నారు. ఇంకేవి మీకు తెలిసినవే, బొద్దు పురుగులు, బొద్దింకలు, తేళ్లు, కప్పలు, అవి ఇవి ఇంకా అవన్నీ కామన్. ఇది చూడండి ఆల్ చిప్పలు చూపించాను కదా, నత్తగుల్లలు, ఆల్ చిప్పలు 4 రకాలు ఉన్నాయి. అండ్ ఇవి చూడండి ఫిష్ ని భలే నోట్లోంచి పుల్ల పెట్టి మరీ కాల్చుతున్నారు. అండ్ ఇది పంది మాంసం. స్మెల్ మాత్రం దరిద్రమైన స్మెల్ వచ్చింది. దాన్ని బోన్స్ తీసేసి సూప్లో వేసి అమ్ముతున్నారు, లేదంటే విడిగా కావాలంటే పీసెస్ అమ్ముతున్నారు. ఈ మార్కెట్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చేసిన తర్వాత నేనైతే ఈ గుడ్ల గూబని అలాగే పైతాన్ పాముని కూడా హోల్డ్ చేశాను. 50 బాత్లు ఇచ్చాను అనమాట ఒక్కొక్క దానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.